హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు నా ప్రీవియస్ వీడియో చూసే ఉంటారు, M3 అల్ట్రా డ్రోన్ అన్బాక్సింగ్ వీడియో. అందులోనైతే నేను నార్మల్గా ఫ్లై చేసి తర్వాత దాని ప్యాకేజింగ్, దానికి వచ్చిన యాక్సెసరీస్ వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఫుల్ రివ్యూ అన్నమాట. తర్వాత నా ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నేను ఇందులో మీతో షేర్ చేస్తాను. ఓకేనా? హాయ్ అందరికీ. ఎవరైతే M3 అల్ట్రా డ్రోన్ అని కామెంట్ చేశారో అందులోనైతే ఫస్ట్ విన్నర్ అయితే రెస్పాన్స్ అవ్వలేదన్నమాట. అందుకని మేము సెకండ్ విన్నర్ కి అయితే ఈ డ్రోన్ ని గిఫ్ట్ గా ఇస్తున్నాం. ఈ డ్రోన్ విన్నర్ వచ్చేసి ఇక్కడ మీరు తన నేమ్, అడ్రస్ చూడొచ్చు. తర్వాత కామెంట్ స్క్రీన్ షాట్ ఉంది, తన ఫోటో కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. ఓకేనా? మీరు కూడా ఇలాంటి గిఫ్ట్స్ కావాలనుకుంటే మా గివ్ అవే లో పార్టిసిపేట్ చేయండి. ఓకేనా? మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మా వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాలా వరకు ఈ డ్రోన్ వచ్చేసి విండ్ రెసిస్టెంట్ చేస్తుంది అన్నమాట. ఎక్కువ విండ్ ఫ్లో అయినప్పుడు మాత్రమే చాలా దూరంగా అటు ఇటు పోయి మళ్ళా దాని ప్లేస్కే రావడానికి ట్రై చేస్తుంది అన్నమాట. కొంచెం ప్లేస్ మాత్రమే ఇది చేంజ్ చేస్తుంది. సో ఎవరైతే బిగినర్స్ ఉంటారో, నేర్చుకునే వాళ్ళు ఉంటారో, మీరు విండ్ ఫ్లో లేనప్పుడే దీన్ని ఫ్లై చేయండి. ఎందుకంటే ఇది లైట్ వెయిట్ కాబట్టి. అదే బిగ్ డ్రోన్స్ కానీ, ప్రొఫెషనల్ డ్రోన్స్ కానీ చాలా వెయిటెడ్ ఉంటాయి కాబట్టి అది విండ్ ఫ్లో అయినా కూడా రెసిస్టెంట్గా పనిచేసే స్టెబుల్గా ఉంటుంది అన్నమాట. ఈ మోడల్ డ్రోన్స్లోనైతే థ్రస్ట్ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో BLDC మోటార్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ థ్రస్ట్ పవర్ని జనరేట్ చేస్తాయి అన్నమాట. క్విక్ రెస్పాన్స్ కూడా ఉంటాయి. ఇవి మనం క్విక్ చేయగానే ఇన్స్టెంట్ రెస్పాన్స్ ఉంటాయి. పైకంటే పైకి, కిందికంటే కిందికి, లెఫ్ట్ రైట్ ఇలా క్విక్గా రెస్పాన్స్ అవుతుంది. అదే వేరే డ్రోన్స్ అయితే మనం ప్రెస్ చేసిన తర్వాత మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? తర్వాత ఎంత పైకి మనం ఫ్లై చేసినా కూడా ఒకసారి మనం బటన్ ప్రెస్ చేయగానే క్విక్ రెస్పాన్స్ అవుతుంది అన్నమాట. ఓకేనా? దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి చాలా స్టాండర్డ్గా ఉంటాయి అన్నమాట. తర్వాత దీనికి వచ్చిన మోటార్స్ కానీ, ప్రొపెల్లర్స్ కానీ మనం రీప్లేస్ చేసుకోవచ్చు. దీని పార్ట్స్ మన బయట కూడా దొరుకుతాయి అన్నమాట. అదే వేరే డ్రోన్స్ అయితే బ్యాటరీస్ కానీ, ప్రొపెల్లర్స్ కానీ దొరకవు అన్నమాట. సో వాటిని మనం యూజ్ అండ్ త్రోగా మాత్రమే యూజ్ చేయొచ్చు. కాబట్టి నేనైతే ఈ డ్రోన్ని మీకు సజెస్ట్ చేస్తున్నా. ఓకేనా? దీని బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి మనకి 8 to 10 minutes వరకు వస్తుంది అన్నమాట. అదే ఎక్కువ విండ్ ఫ్లో ఉన్నప్పుడు ఫ్లై చేస్తే మాత్రం 8 minutes వరకే ఇస్తుంది. ఓకేనా? విండ్ లేనప్పుడు నార్మల్గా మనం ఫ్లై చేస్తే 10 minutes పర్ఫెక్ట్గా ఇస్తుంది. ఓకే, సింగిల్ బ్యాటరీ వచ్చేసి మనకి 10 minutes వస్తుంది అన్నమాట. డ్యూయల్ బ్యాటరీస్ ఉంటే 20 minutes. ఒకవేళ మనకి ఎక్కువ కావాలనుకుంటే బయట మనం కొనుక్కోవచ్చు. ఇది వచ్చేసి రిమోట్ అన్నమాట. దీని గురించి అయితే నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటాను. దీని బ్యాకప్ వచ్చేసి మనం ఒకసారి ఛార్జ్ చేస్తే 2 times అయితే ఫ్లై చేయొచ్చు. ఓకేనా? తర్వాత దీని డిస్ప్లే వచ్చేసి మనం అంతగా ఎక్స్పెక్ట్ చేయాల్సింది లేదన్నమాట. చాలా యావరేజ్గా ఉంటుంది. ముందటి నోకియా మొబైల్స్లో ఎలా ఉంటుండనో క్లారిటీ అలాగా అనిపిస్తుంది. ఇది చిన్న పిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. డ్రోన్తో తీసిన వీడియో క్లారిటీ కూడా సేమ్ నోకియా మొబైల్ ఎలా ఉంటుందో అలాగే కనిపిస్తుంది అన్నమాట. దీంట్లోనైతే 3 modes ఉంటాయి అని చెప్పినా కదా. మనం థర్డ్ మోడ్లో పెట్టినప్పుడు చాలా స్పీడ్గా బ్యాటరీ అనేది డ్రైన్ అయిపోతుంది అన్నమాట. చాలా తక్కువ బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది. ఓకేనా? థర్డ్ మోడ్లో పెట్టినప్పుడు బెనిఫిట్ ఏంటి అంటే ఎక్కువ విండ్ ఉన్నా కూడా అదేమాత్రం కొట్టుకోబోదు, స్టేబుల్గా ఉంటుంది. అదే ఫస్ట్ లెవెల్లో పెట్టినానుకో గాలి వచ్చినప్పుడు కొట్టుకోబోతుంది. ఓకేనా? తర్వాత దీని బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా స్టాండర్డ్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా? తర్వాత దీనికి పైకి అయితే మనకి మొబైల్ హోల్డర్ ఇచ్చిండ్రు. నేను ఇప్పుడు మీకు పెట్టి చూపిస్తాను. చూడండి, మొబైల్ని అయితే మనం ఇలా ఫిక్స్ చేసుకోవాలి హోల్డర్లో. తర్వాత మనకి దీనికి యాప్ కూడా ఇస్తారన్నమాట. ఆ యాప్ నుండి కూడా మనం ఈ డిస్ప్లేలో చూడవచ్చు మొబైల్ నుండి. ఓకేనా? దీన్ని మనం మొబైల్ తోటి కూడా ఫ్లై చేయొచ్చు, కంట్రోల్ కూడా చేయొచ్చు అన్నమాట. కానీ నేనైతే రికమెండ్ చేయను. ఎందుకంటే RC రిమోట్ రేంజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి RC రిమోట్ తోటి మనం ఫ్లై చేయడం బెటర్. ఓకే, ఇప్పుడైతే నేను ఎలా ఫ్లై చేశానో అది కూడా మీరు చూడండి. ఓకేనా? ఓకే, ఇప్పుడైతే నేను టేక్ ఆఫ్ చేస్తున్న డ్రోన్ని చూడండి ఎంత బాగా ఫ్లై అవుతుందో. ఇంకా నేను పైకి కూడా పంపిస్తాను. చూడండి ఎంత పైకి వెళ్తుందో. చూడండి దాని స్టేబుల్ మూమెంట్ ఎలా అనిపిస్తుంది మీకు. చాలా స్టేబుల్ గానైతే ఉందన్నమాట. చూడండి, అటు ఇటు కదలకుండా చాలా స్టేబుల్ గానైతే ఫ్లై అవుతుంది. ఓకేనా? మనం ఎక్కువ విండ్ ఉన్నప్పుడు థర్డ్ మోడ్ లో పెట్టుకోవాలి. థర్డ్ మోడ్ లో పెట్టుకుంటే ఎక్కువ విండ్ ఉన్నా కూడా ఏమాత్రం అది స్టెబిలిటీ కోల్పోకుండా బాగుంటుంది. ఓకేనా? ఫస్ట్ మోడ్ లో పెట్టుకున్న అయితే విండ్ ఫ్లోకి అది కొంచెం అటు ఇటు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత పైకి వెళ్ళిందో. చూడండి. ఓకే, దీన్ని మనం 100 meters రేంజ్ వరకు కూడా పంపొచ్చు. ఓకే, 1 బ్యాటరీ వచ్చేసి మనకి 10 minutes ఇస్తుంది అన్నమాట. మనకి ఎక్స్ట్రా కావాలి అనుకుంటే బయట నుండి కూడా మనం కొనుక్కోవచ్చు. ఓకే, ఇది బ్రష్లెస్ మోటార్స్ తో వస్తుంది.
వాటిని కూడా మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ల్యాండ్ చేస్తున్నాను చూడండి, చాలా ఈజీగా ల్యాండ్ అయిపోతుంది అన్నమాట. మళ్ళీ నేను ఫ్లై చేసి చూపిస్తున్నాను. ఓకే, దీని ఇన్స్టెంట్ రెస్పాన్స్ ఉంటుంది అన్నమాట. మనం క్లిక్ చేసిన ప్రతిసారి లెఫ్ట్ అయితే లెఫ్ట్కి వెళ్ళిపోతుంది, రైట్ అయితే రైట్ వెళ్ళిపోతుంది అన్నమాట. త్వరగా మూమెంట్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది దీన్ని. ఓకేనా, ఇది చాలా ఫోల్డబుల్ ఇంకా హైలీ పోర్టబుల్ అన్నమాట. ఓకేనా, దీనికి మనకి RGB లైట్స్ వస్తాయి. నైట్ టైంలో అవి చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. తర్వాత దీంట్లో 360 డిగ్రీ ఫ్లిప్ కూడా ఉంటుంది, అది కూడా నేను మీకు చేసి చూపిస్తాను. తర్వాత ఆప్టికల్ అవాయిడెన్స్ సెన్సార్ ఉంటుంది ఇందులో. ఓకే, 1K ఆప్షన్ కూడా ఉంటుంది అన్నమాట. ఒకవేళ అది డిస్కనెక్ట్ అయిపోయినా కూడా మనం 1K ఆప్షన్ క్లిక్ చేయగానే అది ఎక్కడి నుండి అయితే టేక్ ఆఫ్ అయిందో అక్కడికి ల్యాండ్ అవుతుంది. ఓకే, దీని స్పీడ్ మూమెంట్ అయితే చాలా బాగుంటది. చూడండి ఎంత స్పీడ్ గా మూవ్ అయిపోతుందో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఓకేనా, తర్వాత దీంట్లో 360 డిగ్రీ ఫ్లిప్ అయితే చాలా బాగుంటది అన్నమాట. మీరు చూడండి, ఇప్పుడు నేను ఫ్లిప్ చేస్తున్నాను, చాలా ఎక్సలెంట్ గా ఫ్లిప్ అవుతుంది అన్నమాట. చూసారా ఎంత బాగా ఫ్లిప్ అయిందో. ఇది వచ్చేసి 360 డిగ్రీస్ ఫ్లిప్ అన్నమాట. ఓకేనా, ఈ ఫ్లిప్పింగ్ అనేది చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతుంది అన్నమాట. చూడండి, మనం రైట్ అంటే రైట్ కి ఫ్లిప్ అవుతుంది, లెఫ్ట్ అంటే లెఫ్ట్ కి ఫ్లిప్ అవుతుంది అన్నమాట. చాలా బాగా ఫ్లిప్ అవుతుంది. దీన్ని చూడడం వాళ్ళకి చాలా ఎక్సైటింగ్ గా చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, విండ్ లేనప్పుడు అయితే మనం చాలా బాగా ఫ్లిప్ చేయొచ్చు దీన్ని. ఒకవేళ విండ్ ఎక్కువగా ఉంటే సరిగ్గా చేయలేం, కానీ విండ్ లేకపోతే చాలా బాగుంటది. చిన్నపిల్లలకి చూడడానికి చాలా సరదాగా అనిపిస్తాం అన్నమాట ఫ్లిప్పింగ్. 360 డిగ్రీస్ ఫ్లిప్ చేసేటప్పుడు డౌన్ బ్యాటరీ కనీసం 50% కంటే ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే బ్యాటరీ తక్కువ ఉంటే డ్రోన్ ఫ్లిప్ అవ్వదన్నమాట సరిగ్గా. ఓకేనా, అలాగే స్టాండ్ చేసేటప్పుడు కూడా చుట్టూ తగినంత ఖాళీ స్థలం ఉండేలా చూసుకోండి. ఓకేనా, లేదంటే ట్రీస్ కానీ వాల్స్ కానీ తగిలే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, నాకైతే చాలా బాగా అనిపించింది అన్నమాట. ఇది బిగినర్స్ కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైతే నేర్చుకోవాలి ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ అన్నమాట. ఇది వీడియో కానీ ఫోటోగ్రఫీకి కానీ యూజ్ అవ్వదు. ఓకే, ఇది ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది మనకి. స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 20 to 25 మినిట్స్ అని చెప్పింది ఫ్లైట్ టైం. కానీ నేను ఫ్లై చేసినప్పుడు అయితే 8 to 10 మినిట్స్ వరకే ఫ్లై అయింది అన్నమాట. ఎవరైనా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలనుకుంటే మీరు ఎక్స్ట్రా బ్యాటరీస్ వేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నేను డ్రోన్ ఎలా ఫ్లై చేశానో. నాకైతే చాలా బాగా అనిపించింది అన్నమాట డ్రోన్ ఫ్లై చేయడం. ఇది చిన్నపిల్లలకి చాలా ఈజీ అన్నమాట, వాళ్ళు కూడా ఫ్లై చేయొచ్చు. తర్వాత ఈ అన్బాక్స్ చేసిన డ్రోన్ ఎవరికన్నా కావాలనుకుంటే కింద నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. చాలా తక్కువ ప్రైస్కి మేము ఇస్తామన్నమాట. కొత్తది కావాలనుకున్నా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా, ఈ వీడియో వచ్చేసి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు బాయ్ బాయ్.